హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ టిఫిన్ చేశారా? నేనైతే ఇంకా చేయలేదు, ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు దోసల పిండి ఉందనుకోండి, వెంటనే చట్నీ లేదనుకో, ఒక 10 మినిట్స్లో అయిపోయే చట్నీ ఒకటి మీకు చూపిస్తాను. నేను దాన్ని ఎలా చేయాలో మీకు చూపిస్తాను, రండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. కొంచెం హీట్ అయ్యాక మనం ఏం చేయాలంటే ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఇందులో అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ మా బాబు అంత తినడని నేను ఒక్క ఎండుమిరపకాయ మాత్రమే వేసాను. ఒక ఉల్లిపాయ, 2-3 ఉల్లిపాయలైనా కొంచెం చిన్న చిన్నవి అయితే మీడియం సైజ్ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని అవి దోరగా వేపుకుంటే సరిపోతుంది. అల్లం ముక్కలు అవి కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. కరివేపాకు అయితే లేదు కాబట్టి ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా వేపుకుందాం. మరీ బాగా ఫ్రై అయిపోక్కర్లేదు, కొంచెం అటు ఇటుగా అంటే తింటున్నప్పుడు బాగుంటుంది. నవ్వినప్పుడు కొంచెం వేగితే సరిపోతుంది. కొంచెం వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం ఇందులో ఒక లోటా వాటర్ పోద్దాం. మనకంటే ఎంత చట్నీ కావాలనే దాన్ని బట్టి. ఇదైతే 2-3 వచ్చిద్ది ఖచ్చితంగా. ఇది కొంచెం బాగా బాయిల్, కొంచెం మరుగు వచ్చేదాకా ఉండి సాల్ట్ సరిపోయిందిలా చూసుకొని దీంట్లో నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. అది ఉండలు లేకుండా కొంచెం వాటర్లో ముందే కలిపెట్టుకొని ఈ వాటర్ని అందులో పోయడమే. అంతే, ఇది కొంచెం ఒక 2-3 మినిట్స్లో దగ్గర పడిపోతుంది. ఇంకా మీరు ఇంకా చూసుకోక్కర్లేదు, ఎంతమంది అయినా చట్నీ తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. దోశలు అయితే ఇంకా 2 తినేవాళ్ళు 4 కూడా తింటారు. ఎవరికైనా తెలుసుంటే ఓకే, ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ చట్నీ. అంతే, అలా స్లోగా చిన్న మంట పెట్టుకొని మనం కలుపుతూ ఉంటే సరిపోతుంది. మరి పక్క నుంచి దోశలు కూడా రెడీ అయిపోతున్నాయి మా బుడ్డగాళ్ళకి. అంతేనండి, సింపుల్ ప్రాసెస్లో ఇలా చేసేసుకోవచ్చు. ఆ మాత్రం చిక్కపడితే సరిపోతుంది, మరీ దగ్గర అయిపోక్కర్లేదు. కొంచెం దోశ ఇలా ముంచుకొని తినేలాగా ఉంటే సరిపోతుంది. ఇంకా అలా కలుపుకుంటూ చిన్న మంట పెట్టి కలుపుకుంటూ ఉండాలి. ఇంకంతే, అయిపోయింది, చట్నీ రెడీ. ఇప్పుడు మనం ఈ దోశల్లో చట్నీ ఎలాగా తయారు చేయాలో చూసాం కదా, ఇప్పుడు ఎలా తినాలో కూడా నేను మీకు చూపిస్తాను, చూసేయండి. ఇలా ముక్క తీసుకొని దీన్నంతా ఇలా ముంచి అలా తినాలి. సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా. 10 అంటే 10 మినిట్స్లో అయిపోద్ది. ఇలా ఒక బౌల్ నిండా పెట్టుకొని ఎంత కావాల్సి అంత తినచ్చు. ఇంతకీ చట్నీ పేరు మీకు చెప్పలేదు కదా నేను. దీన్ని బొంబాయి చట్నీ అంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనందరం ఎక్కడ ఉన్నాం తెలుసా? బొంబాయిలో ఉన్నాం. కాబట్టి ఇది తినేసేపు మీరు బొంబాయిలోనే ఉంటారనమాట. తినేసడం అయిపోయింది అనుకోండి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మా సైడ్ అయితే నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చట్నీ బాగా చేసేవారు. మామూలు చట్నీ, ఈ చట్నీ మేము రెండు ఎంచుకొని ఎక్కువ ఈ చట్నీ తినేవాళ్ళం. మా మమ్మీ గారు కూడా బాగా చేసేవారు. నా మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారు అండ్ సైడ్ అయితే ఇటు సైడు అసలు ఈ చట్నీ గురించి కూడా తెలీదు. ఇంతకీ మా అత్తగారి సైడు అంటున్నారు, మా అమ్మగారి సైడ్, ఇంతకీ మా అమ్మగారి సైడ్ ఏంటి అనుకుంటున్నారు? మేము గోదారోళ్ళమండి. పెద్దయిందండి, మేము గోదావరిలో అండి. మా సైడ్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇంకా వెరైటీలు కూడా చాలా ఎక్కువ. మీ అందరికీ నా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.